ఉన్నారు కదా. అయితే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. తర్వాత సీటు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ కి ఇస్తానంటున్నారు. ఇటు సైడ్ నుంచి కాంగ్రెస్ నుంచి చూసుకుంటే అజారుద్దీన్, నవీన్ యాదవ్ ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. ఎవరికి సీట్ ఇస్తే అధికారంలోకి వస్తారంటారు? రూలింగ్ పార్టీకి ఇస్తేనే బెస్ట్ అండి. రూలింగ్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే నడుస్తుంది కదా, అదే ఉంటే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఓకే, అది వదిలేసి వేరేది వస్తే అంతే కదా. కానీ గత 3 ఏళ్లుగా చూసుకున్నట్టయితే మనకి 3 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచే వచ్చారు కదా. మేము ఇక్కడ దగ్గర 1973 నుంచి రేవంత్లో ఉంటామండి. అప్పటి నుంచి కాంగ్రెసే ఉంది. మనకి మెయిన్ జనార్దన్ రెడ్డి ఆయన కూడా చాలా సార్లు ఎమ్మెల్యేలాగా గెలుస్తారు. కానీ ఇక్కడ మా డివిజన్కి ఏ పొలిటికల్ లెవెల్ ఎవరు డెవలప్ చేయలేదు. అంతా పబ్లిక్గా డెవలప్ అయింది ఇక్కడ. అంతే, అందుకే ఏ పార్టీ వచ్చినా అంతే. నాగంటి గోపీనాథ్ కూడా ఎక్కువ ఏం చేయలేదు, నా జనార్దన్ రెడ్డి గారు కూడా ఏం ఎక్కువ ఇక్కడ రైవన్ గారికి పట్టించుకోలేదు. దానంతా అదే డెవలప్ అంటే పబ్లిక్గా డెవలప్ చేసుకుంది. అంటే ఇల్లులు కొనడము, కట్టుకోవడము, దాని అట్లనే ఇంప్రూవ్ అయ్యింది. ఈరోజు కూడా రైవన్ గారికి పట్టాలే ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చిన తర్వాత డెవలప్ అంటే ఇంకా ఏం డెవలప్ అయింది, ఇంకా ఏం కాలేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇప్పుడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అది గోపీనాథ్ గారి సహాయంతో జరిగింది అని అంటున్నారు. అవైతే చాలా జరిగింది. అది కూడా ఎక్కడ ఎండింగ్ లో వచ్చినాయి కదా, ముందు గెలవగానే ఇవ్వలేదు కదా. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి అంటే అప్పుడు బాగా ఇష్యూ చేశారు ఏదో వస్తుంది అనేసి. అసలు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి డిఫరెన్స్ అంటే బిట్వీన్ ఏం చెప్తారు మీరు? బీఎస్ఆర్కి కాంగ్రెస్ కంటున్నారా? బిఎస్ అది కూడా బాగానే చేసిందండి. కానీ బట్ ఇప్పుడు రూలింగ్ ఏదైతే ఉంది అదే ఎమ్మెల్యే ఉంటే కొంచెం బాగా జరుగుతుంది అనేది.